ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచేలా టీచర్స్ కృషి చేయాలని బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సూచించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్లో నిర్వహించిన టీచర్ల శిక్షణ శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ స్టూడెంట్లు అన్ని రంగాల్లో రాణించేలా టీచింగ్ విధానం ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ మాధవి, ఎంఈఓ సురేందర్ కుమార్, డీసీబీ సెక్రటరీ హనుమంత్, స్కూల్ ప్రిన్సిపల్ అరుణ పాల్గొన్నారు. నేను అదే పని మీద ఉన్నాను. మిగతా మా బీజేపీ లీడర్స్ కానీ వేరే ఎమ్మెల్యేస్ కూడా నాకు చాలా మంది పరిచయం. ఎందుకంటే నేను మొదటి నుంచి బీజేపీలో ఉన్నా, ఇప్పుడు అందరూ పరిచయాలే. కాబట్టి అందరు తెలిసిన రీజన్స్ జెన్యున్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తే సాఫ్ట్గా అందరు వింటుండ్రు. అయితే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఏముంది అంటే ఎన్రోల్మెంట్ ఒకటి ఎట్లా మీరు ఇంప్రూవ్ చేస్తారు, మీ ప్రాబ్లమ్సే చెప్పడం కాదు, మీరు ఎన్రోల్ ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా రిటైన్ చేస్తారు, ఎట్లా సస్టైన్ చేస్తారు అనేది వాళ్ళకి బేసిక్ ఇష్యూ. కాబట్టి నా రిక్వెస్ట్ అందరి టీచర్లకి ఏంటంటే కొంచెం ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళను సస్టైన్ చేసి అవసరమైతే మిడ్ డే మీల్ స్కీమ్ను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయించి అది చేయడం ఒకటి. ప్లస్ ఇంకోటి ఈ డిస్టిక్ మన పెద్దపల్లిలకి, ఎందుకంటే ఎన్టీపీసీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ సింగరేణి మన దగ్గర ఉంది కాబట్టి కొంచెం సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చాయి. కలెక్టర్తో మాట్లాడాం. దాంతోనే మీకు ఈ కొంచెం అట్లీస్ట్ ప్రజెంటబుల్గా ఉన్నాయి రూమ్స్. వేరే స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ కూడా టేబుల్స్ కానీ ఈ రూమ్స్ ఈ విధంగా లేవు. ఇలాంటి రేకులు చెడ్లు లేకుంటే ఉన్నాయన్ని డిలాబరేటెడ్ కండిషన్స్, అది ఉన్న వాష్రూమ్ లేకపోవడం, మెయింటెనెన్స్ లేదు, చాలా ప్రాబ్లం. కాబట్టి మీరు చేయాల్సింది ఇమ్మీడియట్గా ఏంటంటే ఈ ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళు రిటైన్ చేయండి. దాంతో మనకు కూడా స్ట్రెంత్ దొరుకుతుంది మాట్లాడడానికి. ప్లస్ మీరు యాజ్ ఎ టీచర్గా మనం స్టూడెంట్స్ను అకాడమికల్లీ